ఎన్నికల కమిషన్ కేంద్రంగా టీడీపీ వైసీపీ అధినేతలు పరస్పరం బిగ్ బాంబింగ్ చేసుకున్నారు. టీడీపీ ఫిర్యాదు చేస్తే పట్టించుకునే ఎన్నికల కమిషన్, వైసీపీ ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయటం లేదని విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం, డీజీపీ వాహనాల్లో డబ్బులు సరఫరా అవుతున్నాయని బీజేపీ, వైసీపీ ఆరోపణలు సంధించాయి. పొలిటికల్ పంచాయతీలోకి వచ్చిన ఎన్నికల సంఘం డీజీపీ మీద వైసీపీ చేసిన ఫిర్యాదులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చ. ఎన్నికల కమిషన్ కు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న టీడీపీ, వైసీపీ ఆరోపణల స్పీడును పెంచాయి. బదిలీల విషయంలో ఈసీ ఆదేశాలను ఏపీ సర్కార్ ఖాతరు చేయడం లేదని జగన్ విమర్శిస్తే, తామిచ్చే ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తనకు కావలసిన అధికారులతో తనకు కావలసిన విధంగా ఆర్డర్లు ఇప్పించుకుంటా ఉన్న అద్భుతమైన పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర వ్యవస్థ ఉంది. Even yesterday you have seen election commission. You are all aware here YSR Congress Party chief Jagan Mohan Reddy. You have seen the affidavit, 31 cases. When they complain to the election commission, within 24 hours they are acting by transferring DGP, SPs, everybody. When we are complaining, no action. They are delaying. Even as a chief minister, I don't have any say even to do good for the people or fair elections. ఈ రాజకీయ వివాదాల్లోకి బీజేపీ ఎంటర్ అయింది. ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్లు, విమానాల్లో డబ్బు సంచులు బట్వాడా అవుతున్నాయన్నది కమల్నాథుల అటాక్. ముఖ్యమంత్రి తిరిగేటువంటి హెలికాప్టర్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ముఖ్యమంత్రి తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి పోలీస్ వ్యవస్థ కాపలాగా ఉంటుంది. బీజేపీ సీఎంని టార్గెట్ చేస్తే వైసీపీ డీజీపీ ఠాకూర్ మీద గురిపెట్టింది. తన కాన్వాయ్లో డబ్బులు తరలిస్తున్న డీజీపీని పక్కన పెట్టాలని సిఈసికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 24వ తారీఖు ఆర్పి ఠాకూర్ 35 కోట్ల రూపాయలు తన కాన్వాయ్లోనే, తన కారులోనే అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి తరలించడం జరిగింది. ఆర్పి ఠాకూర్ని ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తే గానీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగవు అన్నటువంటి విషయాన్ని మేము కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. టీడీపీ మీద, ఏపీ ప్రభుత్వం మీద ఈసీ కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు టీడీపీ నేతలు. ఈసీ సరిగా పనిచేయకుంటే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మీద, ప్రభుత్వం మీద కక్షగట్టి శత్రువులను చూసినట్టుగా చూస్తున్న విధానం కనబడుతూ ఉన్నది. ఎలక్షన్ కమిషన్ సరిగా ఫంక్షన్ చేయకపోతే రాష్ట్రపతికి కూడా ఎలక్షన్ కమిషన్ మీద మేము కంప్లైంట్ చేస్తాం. ఐపీఎస్ బదిలీల కేసులో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్లో పెట్టింది. మరోవైపు డీజీపీ మీద చేసిన వైసీపీ ఫిర్యాదుపై ఈసీ స్పందన ఎలా ఉంటుందో కీలకంగా మారింది. ఈ 2 నిర్ణయాల తర్వాత టీడీపీ, వైసీపీ వ్యూహాలు ఎలా ఉంటాయన్నదే అసలు పాయింట్. కమిషన్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ వివాదం చర్చపై మనతో ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేయడానికి జూపూడి ప్రభాకర్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రవిచంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రఘునాథ్ బాబు, భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. జూపూడి ప్రభాకర్ గారు, మొదటి మీరే చెప్పాలి. మీరు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు, నిన్న కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ని నేరుగా టార్గెట్ చేయటం వెనుక కారణం ఏం కనిపిస్తుంది? ఒత్తిడికి గురి చేస్తున్నారా ఎలక్షన్ కమిషన్ని పరస్పరం ఇరు పార్టీలు, ప్రధానంగా మీ పార్టీ? సార్, మేము ఇక్కడ ఢిల్లీ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతదేశం మొత్తంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మాకు ఆంధ్రప్రదేశ్కి, తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకి న్యాయం చేయండి అని అడుగుతూ వచ్చాం. అయితే అన్యాయం ఎవరు చేశారని మీరు అడగొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఒక కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ శత్రువులాగా ఎలక్షన్ కమిషన్కి వెంటనే వీళ్ళు ఏది చెప్తారో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ భావంతో ఉందా? చెప్తారు. ఎలక్షన్ కమిషన్ అలా పనిచేస్తుందా? అలా చేస్తుందని మేము భావిస్తా ఉన్నాం. అది యాక్షన్లో కూడా కనబడుతూ ఉంది. లేకపోతే 3 ఐపీఎస్ ఆఫీసర్స్ని ఎవరో దాన ఇచ్చినటువంటి ఒక రిప్రజెంటేటివ్ పట్టుకొని ఎలా చేస్తారండి? దానిలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నాడు, ఏవి వెంకటేశ్వరరావు గారు.
ఆయన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా సీఎం గారికి డీజీపీ గారికి అప్రైజ్ చేస్తూ ఉంటారు. సీఎం గారికి ప్రోటోకాల్ చూస్తూ ఉంటాడు. సీఎం గారికి రక్షణ వలయంగా ఉండాల్సినటువంటి వ్యవహారాన్ని చూస్తూ ఉంటాడు. సీఎం గారు రాయలసీమలో తిరుగుతూ ఉన్నాడు ఎలక్షన్లో. ఆయనకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ మేము చెప్పాల్సిన అవసరం లేదా? సో ఎలక్షన్ కమిషన్ తెలియదా? అది ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఎలక్షన్ కమిషన్ తెలీదా? నేను మీకు మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నా. ఒక ఇక్కడ పక్క రాష్ట్రం, మీ పక్క రాష్ట్రం తెలంగాణలో ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ చీఫ్, ఇక్కడ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇక్కడ ఎన్నికల పరిధిలోకి వస్తారని తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి దాన్ని ఏమంటారా? ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రత్యేకత, తెలంగాణ వేరు అని అంటారా? మిగతా రాష్ట్రాలు వేరు అంటారా? ఎలక్షన్ కమిషన్కి ఈ మాత్రం నియమ నిబంధనలు తెలియదు అంటారా? నేను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందనే మీకు చదివి వినిపిస్తాను రజనీ గారు, మీకు చదివి వినిపిస్తాను. ఇది మేము ఇచ్చింది కాదు. ఎలక్షన్ కమిషనే వాళ్ళు ఇచ్చినటువంటి క్లాజ్లో చాలా స్పష్టంగా గివ్ మీ ఒక 50 seconds టైం. ఈ 50 seconds టైంలో మీకు నేను మొత్తం చదివి వినిపిస్తాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ది ఫాలోయింగ్ పోలీస్ ఆఫీషియల్స్ హూ ఆర్ పోస్టెడ్ ఇన్ ఫంక్షనల్ డిపార్ట్మెంట్స్ లైక్ కంప్యూటరైజేషన్, స్పెషల్ బ్రాంచ్ అంటే ఇది ఇంటెలిజెన్సేనండి, ట్రైనింగ్ ఎట్సెట్రా ఆర్ నాట్ కవర్డ్ అండర్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. వీళ్ళు ఎలక్షన్ పరిధిలోకి రారని వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారమే ఇంకొక పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే, who are not directly connected with the elections like doctors, engineers, teachers, principals and this special branch. వీళ్ళు రారని చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు? తెలంగాణలో ఆ విధంగా ఇచ్చారు, మాకైతే ఈ విధంగా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవి? తెలంగాణలో 11/4/2019లో ఒక జీవో ఇష్యూ అయింది. ఆ జీవో కింద ఎన్నికల పరిధిలో ఉండే వాళ్ళ లిస్టులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి మొత్తం అందరూ కనిపిస్తున్నారు. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీసులు, తర్వాత ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు, డిప్యూటీ ఇన్స్పెక్టర్స్, దానిలో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా. జీవో కాపీ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇది మా ఫాల్ట్ కాదు కదండి. కాదు నేను స్టేట్ కో నియమ నిబంధన ఉంటుందా? అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు. స్టేట్ కో నియమ నిబంధన ఉంటుందా? ఎవరు ఇచ్చారు? మేమే లేదు, మేము పెట్టుకున్నది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది సార్. ఎలక్షన్ కమిషన్ రూల్, అంతమందిని పోలీసులు మార్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ మాన్యువల్, ఒక్కొక్క నిమిషం చూపుడు ప్రభాకర్ గారు, ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ ప్రకారం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేకుండా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నికల పరిధిలోకి వస్తుందని 2017లో ఎన్నికల కమిషన్కి సంబంధించిన మాన్యువల్ చాప్టర్ 49 కింద నా దగ్గర ఉన్న సమాచారం ఒకటి కనిపిస్తూ ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఉండనేమండి. కాదు సార్, ఎలక్షన్ ఫంక్షన్స్లోకి వచ్చే వాళ్ళందరినీ మీరు పెట్టమన్నప్పుడు మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ దగ్గర నుంచి, లేకపోతే ఆర్డీఓల దగ్గర నుంచి, లేకపోతే పోలీసు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసారు. వెంకటేశ్వరరావు గారిని ఎందుకు చేయలేదు? దాని కిందకి రారు కాబట్టి చేయలేదు. లేకపోతే ఆయన వస్తాడని మాకు చూపుడు ప్రభాకర్ ఒక సింగిల్ పాయింట్ చెప్పండి. వెంకటేశ్వరరావు లేకుండా తెలుగుదేశం పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేయలేదా? నెంబర్ 1. నెంబర్ 2 ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ. మీకు కూడా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకాలు ఉన్నాయా లేవా? ఎన్నికల కమిషన్ కూడా బయాస్డ్గా ఉంది. అది కూడా సిబిఐ లాగో ఇంకోటి లాగో మీరు ఆరోపించే సంస్థల్లాగా ఇది కూడా పనిచేస్తుందని అనుకుంటున్నారా? ఈ 2 పాయింట్స్ క్లియర్గా ఆన్సర్ చెప్పండి. మీరు అడిగే ప్రశ్నకి నట్షల్, వెంకటేశ్వరరావు గారు ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదనుకుంటే అమాంగ్ ఆల్ ది ఆఫీసర్స్ ఈజ్ ఆల్సో వన్. అంతేగాని ఆయన ఒక్కడే సర్వస్వం, ఆయనే ముఖ్యమంత్రి కాదు, లేకపోతే ఆయన ఇంకోటి కాదు. ఈజ్ ఆల్సో అన్ ఆఫీసర్ రిక్రూటెడ్ త్రూ యూపీఎస్సీ. ఇప్పుడు ఈరోజు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఆయనతోటి మాకు కానీ మాతోటి ఆయనకు కానీ పెద్ద ఒరిగే ఉండి రేపు ఇంకొక చోట షిఫ్ట్ చేస్తే ఆయన పోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎవరైనా దీన్ని అతిగా ఊహించుకొని వెంకటేశ్వరరావు గారు పచ్చొక్కా వేసుకున్నారు, వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా జరుగుతుంది అనుకుంటే అది తప్పు మాట్లాడుతానని చెప్పదలుచుకున్నాం. హీర్ ఇస్ ఎ గవర్నమెంట్. ఇగ్నోర్ చేస్తే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు విషయాన్ని. మీరు ఇగ్నోర్ చేయకుండా దీన్ని రోజు పెద్ద రచ్చ చేస్తే ఏందో అనుకుంటున్నారు అంతా. మీరు అడిగిన రెండో ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టే మేము ఇక్కడ దాకా వచ్చి మా ప్రేయర్ని వాళ్ళ దగ్గర పెట్టాం. నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్గా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఇఫ్ థింక్
దే ఆర్ వెరీ బిగ్. మేము ఒక పార్టీకి అనుకూలంగా ఇంకొక పార్టీకి వ్యతిరేకంగా మేము చేస్తాము. వాళ్ళ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారని మీకు అనిపిస్తుందా? స్ట్రైట్ అవే వాళ్ళ ఒక పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనిపిస్తుందా? స్ట్రైట్ గా అలా ఉండబట్టే మేము ఇక్కడికి వచ్చాం. దాన్ని సరిచేయమని చెప్పడం కోసం మా ప్రేయర్ ఇచ్చాం వాళ్ళకి. రైట్ రవిచంద్ర మా గారు, ప్రేయర్ ఇచ్చాం మేము. మీకు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేస్తుంది, ఆర్డర్లు ఇస్తుందనే దానికి సమాధానం స్ట్రైట్ ఆయన ఎలిగేషన్ కి. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగి ఏదైతే పనిచేస్తుందో అది మాత్రం మాకు బయాస్డ్గా పనిచేస్తుందని వీళ్ళు ఆరోపించవచ్చు. కానీ రాష్ట్ర పరిధిలో ఉన్న పోలీసులు మాత్రం వీళ్ళకి బయాస్డ్గా పనిచేస్తున్నారని మేము ఆరోపించకూడదు, మేము ఎక్కడ కంప్లైంట్ చేయకూడదు. ఆ కంప్లైంట్ చేసినా అదేదో పెద్ద నేరం. దాంతోపాటు ఏదైతే ఈరోజు కోర్టులో వాదనలు జరిగాయో, నిన్న లంచ్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు అడ్డంగా దొరికిపోయారు వీళ్ళు. ఇప్పుడు సోకాల్డ్ లిస్టు రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే చెప్తున్నారో, ఒక పారాగ్రాఫ్ చదివారో జూపూడి గారు, ఈరోజు కోర్టులో ఏం వాదించారు? కోర్టుకి ఎలక్షన్ కమిషన్ తరఫున ప్రకాష్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇందాక మీరు తెలంగాణ జివో ఏదైతే రెఫర్ చేశారో అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఎలక్షన్ పరిధిలోకి, ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తాడని ఇచ్చిన దాన్ని కాపీని చూపించారు. ఈరోజు కాపీని చూపించాక నాలుగు గరుచుకొని అప్పుడేదో పొరపాటున పెట్టామంటారు. ఈరోజు కోర్టులో అదే ఆన్సర్ వాళ్ళది. అంటే వాళ్ళు అడ్డంగా దొరికిపోయి ఈరోజు కోర్టులో రేపు తీర్పు పెట్టు వస్తుంది. కానీ ఈ లోపల వీళ్ళ హడావిడి ఏంటంటే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మనం కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు ఒక డెలిగేషన్ వెళ్తే మనం ఒక డెలిగేషన్ వెళ్ళాలి. కానీ మీకు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేస్తుంది. మీరు 24 గంటల్లో ఇచ్చిన నోటీస్ ఇచ్చిన 24 గంటల యాక్షన్ జరుగుతుంది అంటున్నారు. మేము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మొత్తుకుంటున్నాం. కొంతమందిని బయాస్డ్గా ఉండే ఆఫీసర్స్ని, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చుకొని అన్ని దగ్గరలో ఇటు ట్రాన్స్ఫర్లు చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చే ముందే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కావాల్సిన దగ్గర రిక్రూట్ చేసుకుంటున్నాను. అప్పటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా చేసింది ఏం కాదు. అప్పటి నుంచి వాళ్ళని అనేక సార్లు పోయి కలిసి ఎన్నిసార్లు బతిమలాడుకుంటే కూడా అందరు ఆఫీసర్లను ఎక్కడ మార్చారు సార్? ఇంకా మేము ఇచ్చిన లిస్టులో ఇంకొక 6 మంది ఎస్పీలు ఉన్నారు. 6 మంది ఎస్పీలు మార్చలేదే, 3 మార్చారు. దాంతోపాటు శ్రీకాకుళంలో ఏదైతే 5 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయో ఓరల్ ఆర్డర్స్ ద్వారా వెంకటేశ్వరరావు గారు వాటిని తప్పించి గమ్యస్థానానికి చేర్చారనే దానికి కొన్ని సాక్ష్యాలు జతపరచడం జరిగింది. దాంతోపాటు ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ సార్, కౌంటర్ ఇంటెలిజెన్స్ భాస్కర్ భూషణ్ గారు, ఈయన ఈ భాస్కర్ భూషణ్ గారు 69 పేర్లకు సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసి తీసుకున్నారో ఇవన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో జరిగింది. ఇవన్నీ ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. వితౌట్ ఆధారాలు ఏం లేకుండా ఆయన్ని తీసేయమని ఎలా చెప్తారు? జూపూడి గారు దాన్ని అమలు చేశాక దాన్ని మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి ఎందుకు తీసుకున్నారు వెనక్కి? అది చెప్పాలి. జూపూడి గారు, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ ఎన్నికల కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది. ఎలా? దీనిలో పెద్ద సీక్రెట్ ఏం లేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీజేపీ తోటి కలిసిపోయారు. బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆడిస్తుంది అనేది మీ ఆరోపణ. నంబర్ 3 ఖచ్చితంగా దాని ప్రకారమే జరుగుతున్నాయి. మాకు కౌంటర్ క్వశ్చన్స్ వచ్చాయండి. మేము చెప్తా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు చెప్పారు కదా వినండి, వాళ్ళు మమ్మల్ని కౌంటర్ చేశారు. వాళ్ళు దాని అర్థం ఏంటి? మిగతా విషయం అడిగితే కోర్టులో తెలుసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. మేము కోర్టులో తెలుసుకోవడం ఇది బిగ్ కోర్టు అని, పెద్ద కోర్టు. మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తే వైసీపీకి అనుకూలంగా ఉన్నారు, ఇంతేనా? వాళ్ళు అడిగింది వాళ్ళ కంప్లైంట్ ఇమ్మీడియట్గా ఈల్డ్ అవుతా ఉంది. ఇప్పుడు మన రవిచంద్ర గారు చెప్పినట్టుగా ఇంకో కొన్ని ఉన్నాయి మా దగ్గర, మేము అడిగిన చేయలేదు. వాళ్ళు ఈ రోజు వచ్చి అడిగారు, రేపు ఏమైనా చేస్తారేమో, వాళ్ళు రేపు చేస్తారని ఆశతోటి ఉన్నామని చెప్తున్నారు. అన్ని జిల్లాలో ఈ రోజు కూడా అడిగాం, రేపు ఉదయం కూడా అడుగుతాం. ఎలక్షన్ జరగదు కాబట్టి మేము ఇంకొక సంచలనం అయితే ఆరోపణ చేయడం జరిగింది. ఈ రోజు ఎస్పీ శ్రీకాకుళంకి సంబంధించిన ఆయన కేసు పెట్టాడు, నా మీద ఏదో ఆరోపణ చేశాడు. మేము ఈ రోజు మళ్ళీ ఆరోపణ చేస్తున్నా, డీజీపీ గారు ఆయన కాన్వాయ్ లో ఆయన కారులోనే 24వ తేదీ ఈ నెల 35 కోట్ల రూపాయలని తరలించడం జరిగింది అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి. దీని మీద కూడా డీజీపీ గారిని కేసు పెట్టుకోమన్నారు. అంటే అది నా ఆరోపణ తప్పైతే మేము నిరూపించుకునే దానికి సవాల్ చేసి డీజీపీ గారి మీద సవాల్ విసిరారు మీడియా ముఖంగా విజయసాయి రెడ్డి గారు. ఈ రోజు డబ్బుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈసీ గురించి క్లారిటీ వచ్చిన తర్వాత ఇంతకన్నా ఏం కావాలి? అక్రమాలకి పోలీసులను ఉపయోగించుకుంటూ పోలీసు వాహనాలను ఉపయోగించుకోవాలని డీజీపీ ఠాకూర్ గారితో, ఏపీ వెంకటేశ్వరరావు గారితో ఈ ఎలక్షన్ గెలిచేద్దామని. రఘునాథ్ బాబు గారు, ఫస్ట్ ఈసీ సంగతి చెప్పండి. మీరు ఈసీని మొత్తం బ్యాక్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్లు, లేదా మీరు ఇచ్చే కంప్లైంట్లు, మీరు ఇవ్వాలనుకునే కంప్లైంట్, వీటన్నిటిని అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేసేలాగా చేస్తున్నారా?
ఇవన్నీ ఆడలేక మధ్యల మీద పట్టడం ఫస్ట్ పాయింట్. అంటే గెలవటానికి ధైర్యం ఉన్నాడు, ఈ చేసుకోడు, ఫీల్డ్లో చూసుకుంటాడు. టీడీపీ మా మీద ఆరోపణలు. వాళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రపంచంలో భారతదేశం ది బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, ఇది యావత్ ప్రపంచం గుర్తించింది, గౌరవిస్తుంది. ఏదో మన రాష్ట్ర కొన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పిస్తే మనతో పాటే స్వాతంత్రం వచ్చింది పాకిస్తాను, అది ఎలాగుందో వాళ్ళు మనం చూసాం. వాళ్ళు ఆ పాకిస్తాన్ పోయిడే వాళ్ళు కూడా ఇక్కడ తయారయ్యారు. ఆ చర్చలోకి నేను లోపలికి పోను. కానీ ఇది ఒక అతిపెద్ద ఇది డెమోక్రటిక్ కంట్రీగా ఈ పెద్ద డెంట్ కొట్టింది ఇందిరాగాంధీ. 1 సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది పార్లమెంటు. అసలు ఎన్నికలు పెడుతుందా లేదా అనే అటువంటి అనుమానం తీసుకొచ్చింది మా చిన్నప్పుడు. కానీ డెమోక్రసీకి తలొగ్గి చివరికి అంతటి బలవంతురాలు, అంతటి కర్కసురాలు కూడా ఆమె కూడా చివరికి ఎన్నికలు పెట్టింది, ఎన్నికలు ఓడిపోయింది. కాబట్టి అన్ని వ్యవస్థల నుంచి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న ఆమె కూడా చివరికి ఈ దేశం ఎన్నికల్లో ఓడిపోయింది. కాబట్టి నేను అనేది ఏంటంటే దీనికి మూల స్తంభం ఎలక్షన్ కమిషన్. ఈ 72 ఏళ్లలో 60 ఏళ్ళు 72 ఏళ్ళు 57 ఏళ్ళు కాంగ్రెసే ఉంది. వాళ్ళు కాంగ్రెస్ వీళ్ళు మిత్రపక్షాలే. ఊరికే చెప్తున్నా. అంటే ఈ 57 ఏళ్ళు కాంగ్రెస్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసిందా? వాళ్ళే కొత్తగా బీజేపీ మాత్రమే చేస్తారు. ఉండండి, అదే చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ గతంలో వాళ్ళు చేయలేకపోయారు, ఇప్పుడు మీరు మాత్రమే చేయగలుగుతారు. ఏం చూపుడు గారు అదేనా? ఏం మాట్లాడండి ఇప్పుడు సార్. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే చాలా విత్ డ్యూ రెస్పెక్ట్ అన్న రఘునాథ్ బాబు గారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షో మీ 1 డెమోక్రాటిక్ ఇనిషియేషన్ వీళ్ళు స్పాయిల్ చేయకుండా ఉన్నదాన్ని ఒకదాన్ని చూపించండి. ఏమైందండి? సిబిఐ ఈ రోజు కూడా ఎలక్షన్ నిలబడ్డటువంటి వాళ్ళని మీకు నచ్చకపోతే మీకు అప్లై చేసుకోండి, మీకు అప్లై చేసుకోండి. మీకు అనుకూలంగా మాట్లాడిపోతే, మీకు అనుకూలంగా నిర్ణయాలు రాకపోతే వాళ్ళందరూ మేము మీద పగబట్టి మిమ్మల్ని పీల్చి పిప్పు చేయడానికి వస్తున్నట్లుగా మీరు భావించటం అది కరెక్టేనా సార్? మేము భ్రమించడం లేదండి, మేమే కళ్ళు మూసుకొని లేము. ఉన్నదాన్ని ఉగ్ర నరసింహారెడ్డి రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరి కనిగిరి ప్రకాశం జిల్లా నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన హాస్పిటల్ మీద ఐటీ వాళ్ళు నిన్నగాక మొన్న పడ్డారు. ఏమంటామంటే దీన్ని? సిబిఐ పరిస్థితి ఏంటి? ఐటీ రైడ్ చేస్తే ఐటీ రైడ్ చేయటం అతను నేరమో ఘోరమో లేదా అది ఉరి శిక్ష మేము అనటం లేదు. మీ సందర్భాలు ఏంటి? ఈ రోజు ఏమైంది? లేకపోతే ఎన్నికల ముందు చేయకూడదు, ఇంకో జీవో పట్టురండి. సిబిఐ ఎటర్ చేయనట్టు ఐటీని కూడా ఎటర్ కానీ ఓ జీవో పట్టురండి. ఏముంది మీకు? ఆ జీవోలు ఎన్నైనా పట్టుకొస్తారు, ఎన్నైనా పట్టు. ఇప్పుడు ఆయన సచ్యులుడు అయితే ఆయనకి రూపాయి బ్లాక్ మనీ లేకపోతే ఆయన ఐటీలో ఎటువంటి లేతే ఆయన ఏమి భయపడక్కర్లేదే. తెరిచిన పుస్తకం వచ్చి ఎత్తుక్కోండి. అవును ఏముంది దీనిలో? నారాయణను వాళ్ళిద్దరు కొడుకు వ్యాపారాలు చేయట్లేదు, వ్యాపారాలు చేయట్లేదు, బీజేపీ వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయట్లేదు, బీజేపీ వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయట్లేదు, వాళ్ళ మీదకి ఎవరికి ఐటీ పోదు. ఒక విషయం వీళ్ళు మాత్రం నిరూపించుకోవాలి, వీళ్ళు మాత్రం పతివ్రతలు నిరూపించుకోవాలి, నిలబడాలి. మనం ఐటీకి డైవర్ట్ అవ్వద్దు. అందుకే నేను ఆయన వ్యవస్థలు అన్నప్పుడు నేను మాట్లాడలా. నీకు పోలీసు ఉంది, నాకు పోలీసు ఉంది, నువ్వు కేసులు పెడతావు, నేను పెడతా, నువ్వు ఒకటి పెడితే 4 పెడతా అన్న మనిషి వాళ్ళ వ్యవస్థల గురించి మాట్లాడటం ఏంటండి? పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తాను అని సీఎం నోట్తో ఇప్పటికి 2 సార్లు చెప్పారు. ప్రెస్ మీట్, మీ ప్రెస్ మీ TV9 లోనే ఉంటే చూసుకోండి. నేను కేసు పెడతాను, దుర్వినియోగం ఏంటండి? లేని కేసు పెడతావా, ఉన్న కేసు దాస్తావా? ఏదైనా తప్పే. ఉన్న కేసు దాచావా, లేని కేసు పెడతావా? నేను కేసు పెడతాను అంటే ఏంటి దాని అర్థం? మీ టీవీ క్లిప్పింగ్స్ వేసుకోండి 2 సార్లు. ఒకసారి కేసీఆర్ మాట్లాడినప్పుడు, రెండోది డేట్ చెప్తా. కాబట్టి వాళ్ళకి అసలు ఇది లేదు, ఒకళ్ళ మీద మాట్లాడేది. వాళ్ళకి దొంగకి అందరు దొంగలాగానే కనపడతారు. అయినా నేను ఆ చర్చలోకి వెళ్ళను. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ గురించే వద్దాం. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ డేట్లు కరెక్ట్గా వీళ్ళు 4వ తారీఖు 5వ తారీఖులో చెక్కులు ఇచ్చారండి. కరెక్ట్ గా 5, 6 తారీఖుల్లో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారండి.
ఏది ఆ పసుపు కుంకుమకో లేకపోతే ఆ అగ్రికల్చర్ ఆర్ట్కో వాటెవర్ అది కూడా ఆపిస్తున్నారా? ఉండండి, ఆపేయటం కాదు, చేయట్లేదులే. కరెక్ట్గా ఫస్ట్ ఫేజ్ ఆ చెక్ ఇచ్చిన 3వ రోజు ఎన్నిక వచ్చేటట్టు వాళ్ళకి టైప్ దొరికింది. ఎలక్షన్ కమిషన్ ఎవరికి మేలు చేసింది? వీళ్ళకి మేలు చేసింది, ఫ్రెష్గా ఉండేటట్టు. అదే ఓ నెల అయితే సర్దైపోతుంది కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు నేనంట వీళ్ళే లోపల దూరి చేశారని నేనంటే ఏమంటారు? తర్వాత ఆ ప్రజాశాంతి ఏదో ఫ్యాన్ గుర్తు వాళ్ళు వీళ్ళకి హెలికాప్టర్ వాళ్ళ ఫ్యాను, సారీ వీళ్ళు ఫ్యాను వాళ్ళు హెలికాప్టరు, ఆ పేర్లు చూడండి ఇన్ని ఉన్నాయి. అందరికి ఒకే గుర్తు ఇచ్చారు. దానికి వాళ్ళకి అనుకూలంగా చేస్తాండి. జూపిడి గారు ఆన్సర్లు కావాలి. 2 మేజర్ పాయింట్స్ చెప్పారు. ఒకటి ఒకవేళ మేము ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి చెక్కులు ఏదైతే ఉందో పసుపు కుంకుమ కానీ లేకపోతే రైతు అన్నదాత సుఖీభావ కానీ ఒకవేళ వీళ్ళందరూ ఆపాలని ఏమైనా కుట్ర చూస్తే ఆపుకోమనంటే ప్రజల నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు. అంటే వాళ్ళు ఆపుతాం అంటలేదు. వాళ్ళు కరెక్ట్ గా మీరు డబ్బులు ఇవ్వగానే ఎన్నిక వచ్చేలాగా స్కీమ్ మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? మరి అట్లా కూడా అనుకోవచ్చు కదా, ఇట్లా అనుకుంటే అనేది ఆయన ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తారు. కాదండి, ఎన్నికలు ప్రకటించేది ఎలక్షన్ కమిషన్, ఎన్నికలు జూపుడి గారు మాటలతో మాయ చేయొచ్చు కానీ మరి ఇంత కాదు సార్. జూపుడి గారు మాటలతో మాయ చేయొచ్చు. ఒక్క నిమిషం మాటలతో మాయ చేయొచ్చు కానీ ఇంత కాదు. ఒక లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏమో ప్రభావితం చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అంటారు, కానీ మీరు ఇచ్చే చెక్కులు మాత్రం కరెక్ట్గా ఎలక్షన్ 3 రోజుల ముందు 4 రోజుల ముందు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన ఇవ్వకపోగా ఆ అద్దుద్రాన్ని ఏదైతే అరాకొరా ఇస్తున్నారో అది ఆ డేట్ లో వచ్చేట్టు చేసుకుంటే అది మీకు ఎలక్షన్ కమిషన్ చేసిన ఫేవర్ కాదా? ఏనండి ప్యారలల్ గా ఒక్క నిమిషమే సార్ ఒక్క నిమిషమే ఏనండి సార్. అదే సినిమా టికెట్, ఇదేమో చెక్కు, ఇదేమో పోస్ట్ డేటెడ్ చెక్కు, అదేమో సినిమా టికెట్. కానీ సినిమా టికెట్ జరగకూడదు కానీ పోస్ట్ డేటెడ్ చెక్ మీద మాత్రం స్టాంప్ కొట్టాలా. నేను అనేది ఏంటంటే మీకు బయాస్డ్ గానే ఉందని మా అనుమానం. సిఈసి మీకు బయాస్డ్ గా వ్యవహరించిందని మా అనుమానం. సిఈసి మీ కంట్రోల్లో పనిచేసిందని మా అనుమానం. ఎందుకంటే మేము చెప్పినంత మంది పోలీస్ ఆఫీసర్లను మార్చలేదు. ఎలక్షన్కి 3 రోజుల ముందు 4 రోజుల ముందు చెక్కులు ఇచ్చే విధంగా మీరు ప్లాన్ చేసి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినా ఏం చేయలేదు. 18వ తేదీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు రెవెన్యూ దగ్గర నుంచి పోలీస్ అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉన్నా కూడా 27వ తేదీ వరకే హ్యాండ్ ఓవర్ చేయలేదు. అయినా మిమ్మల్ని ఏమనలేదు. దాంతోపాటు ఈరోజు ఏదైతే జరుగుతుందో ముఖ్యంగా ఏదైతే హెలికాప్టర్ గుర్తు గురించి కానీ ప్రజాశాంతి పార్టీ పెట్టిన అనేక మంది అభ్యర్థులు సిమిలారిటీస్ ఉంటే చేతులు ఎత్తేసింది. ఇవన్నీ కూడా మీరే లాబింగ్ చేశారేమో, అందుకే కదా మళ్ళీ వెళ్ళారు 3 ట్రయోగా. మీరు వెళ్ళి లాబింగ్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయనే కదా సార్ మీకు ప్రమోషన్ ఇచ్చారు. అందుకనే మీరే లాబింగ్ లో విజయం సాధిస్తున్నారు. కాబట్టి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి మీ మీద. సార్ రజనీ గారు చెప్పండి. రజనీ గారు చెప్పండి. అదే మీరు కొంచెం అలౌ చేయమనండి. చెప్పండి. కాదు ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్కి కౌంటర్గా లక్ష్మీస్ వీరగంధం కూడా ఒకటి వచ్చింది. అది కూడా రిలీజ్ చేసుకోవాల్సింది. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ మీకు అనుకూలంగా ఉందని రవిచంద్ర ఒక 10 పాయింట్లు చెప్పారు సార్. ఆ పాయింట్లకు ఆన్సర్ అడగండి సార్. అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళెవరో గతంలో విలేజ్ లో ఒక సామెత ఉందండి, తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత ఎద్దులు పెట్టి యాడ్ తీశారు మీరు. జూపుడి గారు పసుపు కుంకుమ మీద ఆవు దూడని ఇచ్చాయని చెప్పి ఎద్దులు పెట్టి యాడ్ తీశారు మీరు. కనీసం సమయానికి ఒక ఆవు కూడా దొరకలేదు మీకు. మీరు సామెతలు చెప్పేటప్పుడు మొదక సామెతలు మీకే వర్తిస్తాయి. మధ్యలో అడ్డు ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద లిస్టు తీసుకుని ఆ లిస్ట్ లో 3 చేశారట. మిగతా లిస్ట్ ఏమైందని ఈ రోజు వచ్చారు ఇక్కడికి. మళ్ళా మేము కూడా ఉన్నాం. రేపు ఎల్లుండో చేస్తారని వీళ్ళు ఆశపడతా ఉన్నారు. మీరు రండి. కానీ ఎలక్షన్ కమిషన్ ఎవరికి ఈల్డ్ అవుతా ఉంది, ఎవరు లాబింగ్ చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ద్వారా చెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ వస్తున్నారు, ఇది అందరికీ తెలిసిపోయింది కదా. అందరికీ తెలిసిపోయిన సత్యం. మాది ఎలక్షన్ కమిషన్ మీద
రాజ్యాంగ ప్రకారం ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి టోటల్గా ఇంటోటో ఆర్గనైజేషన్ ప్రకారం మీరు ఇంపార్షియల్గా ఎలక్షన్కి వెళ్ళండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా తెలుగుదేశం మీద, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, పార్టీ మీద మీరు దుర్మార్గమైనటువంటి శత్రు వైఖరి అవలంబించడానికి వీల్లేదని మేము వాళ్ళ ఫంక్షన్స్ ను గుర్తు చేయడం కోసం మేము వచ్చాం సార్. కాదు లాబింగ్ చేస్తున్నట్టు కాదు. జూపిడి గారు ఒక్కొక్క నిమిషం. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్స్ మీద ఒక నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద అవసరమైతే చాలా క్విక్ గా రియాక్ట్ అవుతుంది అనుకుంటే ఎలక్షన్ కమిషన్ అంత బయాస్డ్గా ఉంటే మీకు అనుకూలంగా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉన్నారు. అది పోస్ట్ డేటెడ్ చెక్కులకు సంబంధించి కావచ్చు, ఎలక్షన్ డేట్ లింక్ అవటం కావచ్చు, దాని మీద కూడా వెళ్ళారేమో కాదండి. ఎన్ఆర్ఏజీపీ ప్రోగ్రామ్ కి వెళ్ళినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కి పోస్ట్ డేటెడ్ చెక్ మీద కూడా వెళ్ళారేమో మాకైతే తెలియదు. అది వెళ్ళారా లేదా తర్వాత చెప్తారు. ఎలక్షన్ కమిషన్ వెళ్ళారా లేదా తర్వాత చెప్తారు. కానీ ఆ డేట్ లో సార్ ఒక మాట క్లారిఫికేషన్, అలాంటి ప్రజలకు ఉపయోగపడే వాటిలో మీరు ఇప్పటికే ₹1,00,000 ఇవ్వాల్సిన వాడికి పావలా ఇస్తుంటే మేము ఎందుకు అడ్డం వస్తామండి? ప్రజలకు మేలు జరిగే ఏ చర్యను కూడా మేము అడ్డుకోం. మీరు ఇప్పటికే చాలా బాకీ ఉన్నారు, మీరు ఇచ్చేది అరకొరనే, మిగతా మేము వచ్చాకే ఇవ్వాలి. కాబట్టి అలాంటి చర్యలకు మేము అడ్డుకోం. మీరు భయపడతారు ఏదంటే ఒకరు ఇద్దరు టాప్ రాసులైన ఏబి వెంకటేశ్వరరావు గారు, ఠాకూర్ గారు లేకపోతే ఎలక్షన్ ఓడిపోతామని మీరు భయపడుతున్నారు. కానీ మీరు ఇచ్చే చెక్కులు ప్రజల సొత్తు అండి, అది ప్రజలకు ఎప్పుడో చేరి ఉండాల్సింది. ఆ విషయం మేము ఎందుకు అడ్డుకుంటాం? మీరు ఇంకా చాలా బాకీ ఉన్నారు, అవి కూడా ఇచ్చుంటే ప్రజలు చాలా వివేకంతో ఉన్నారు. ఈ రోజు మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ పోలీస్ అధికారులు ఠాకూర్ గారు, ఏబి వెంకటేశ్వరరావు గారు లేకుండా మీరు ఎలక్షన్ పోరాడలేరా? వాళ్ళ సహాయంతోనే మీరు పోరాడతారా? చెప్పండి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి, మీరు ఓపెన్ గా చెప్పండి. వీళ్ళిద్దరు లేకుండా డబ్బు పంచలేం, వీళ్ళిద్దరు లేకుండా డబ్బు తరలించలేం, మేము ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఆయన చెప్పండి. దయచేసి ఎలక్షన్ కమిషన్కి మీరు ఇచ్చిన ఈరోజు కంప్లైంట్ ఏదైతే ఉందో ఠాగూర్ గారు 35 కోట్లు, దాని మీద సీరియస్ అఫెన్స్ని మీరు ఎదుర్కోబోతా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ ఇంపార్షియల్గా లేకపోతే ఈరోజు స్పష్టంగా చెప్పాం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఏమనుకుంటున్నారు దేశం అంటే? మేము కూడా ఇచ్చామండి కంప్లైంట్. 6,17,000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు అవినీతికి జీవోలు జప్తు చేసి ఇచ్చాం అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. మీరు చెప్పినట్టు 6,17,000 కోట్ల రూపాయలు ఏ విధంగా స్వాహా చేస్తే దాని ప్రకారం సంబంధించి ఏమనుకుంటున్నారు ఇక్కడ? రైట్ సార్. చంద్రబాబు నాయుడు నేరుగా హెలికాప్టర్లో డబ్బులు తరలిస్తున్నారనేది బీజేపీ వాదన. డీజీపీ ఠాకూర్ డైరెక్ట్గా 35 కోట్లు ఒంగోలుకి 24వ తారీఖున తరలించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సిఈసికి ఇదే అంశం మీద కంప్లైంట్ ఇచ్చింది. రవిచంద్ర గారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అబాండం వేశారు సార్. మేము ఈరోజు సవాల్ చేసి మరీ చెప్పాం, ఏదైతే ఆధారాలు ఉన్నాయో మేము చెప్పాల్సిన దగ్గర పెట్టాం, ఇవ్వాల్సిన దగ్గర సబ్మిట్ చేసాం. మీరు మా మీద మేము ఆధారాలు లేకుండా ఆరోపణ చేశారని మీరు అనుకుంటే చర్యలకు పోండి. ఆల్రెడీ శ్రీకాకుళం కంప్లైంట్ చేశాడు, విజయసాయి రెడ్డి మీద కంప్లైంట్ చేశారు. సార్ చేసుకోమనండి, చేసుకొని వాటి పర్యవసానాలు ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. వీళ్ళలాగా భయపడి మాకు నేరుగా ఒక డీజీపీ ఒక పార్టీకి సంబంధించి 35 కోట్లు తీసుకెళ్లి ఇచ్చారు అని అంటే ఎంతవరకు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉండే? ప్రజలు నమ్మడానికి ఏంటి సార్, రేపు రాబోయే రోజుల్లో ప్రజలు పూర్తిగా గమనిస్తారు, కాదు చూస్తున్నారు, కళ్ళకు కట్టినట్టు చూస్తున్నారు. అనేక వీడియోలు బయటకు వస్తాయి రేపు. ఎందుకంటే ఏ విధంగా సర్క్యులేట్ మనీ చేస్తున్నారు వీళ్ళు, పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకున్నారు, పోలీస్ వ్యవస్థని వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళు మళ్ళీ సిఈసి మీద ఆరోపణ చేస్తున్నారు. మాకు కూడా సిఈసి మీద అనుమానాలు నేను మీకు చెప్పా ఇప్పుడే. కానీ మేము మాత్రం ఎక్కడ కంప్లైంట్ చేయకూడదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరి కింద పనిచేస్తుంది సార్? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద కింద కాదా? అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేసే వీళ్ళకి ముప్పుడుగా ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం జరిగినప్పుడు డీజీపీ గారు ఎంత బయాస్డ్గా వ్యవహరించారు. ఒక విషయంలో చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. కానీ ఈ రోజు డీజీపీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్న డీజీపీ డైరెక్ట్ గా నేరుగా ఈ రకంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారంటే ఇది ఎలక్షన్ కమిషన్ మీరు ఛాలెంజ్ చేసినట్టు కదా? ఎవరు ఛాలెంజ్ చేశారు సార్? మేము ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఛాలెంజ్ చేసాం సార్? ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్న అధికారి కదా డీజీపీ. అవును సార్, అందుకే మార్చమని అడిగాం, మేము మార్చమని అడిగాం, కారణాలు చెప్పి మరి మార్చమని అడిగాం. ఇప్పుడు ఒక విషయం సార్, ఎవరినైనా మార్చే అధికారం సిఈసికి ఉంది కదా, మరి మారిస్తే వీళ్ళు ఏందో గగ్గోలు పెడతారు ఎందుకు? అంటే ఆ అధికారులతో వీళ్ళు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్లు చేసుకున్నారు. ఆ అధికారులకు ఆ పోస్ట్ వాల్యూ కానీ ఇప్పుడు లేకపోతే కింద ఉన్న అధికారులు ఎవరు మాటనరు. ఆ అనాథరైజ్డ్ డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకొని లేదా వాళ్లే స్వాహా చేస్తారేమో. రేపు పంచడానికి పెట్టిన డబ్బులన్నీ తలా కాసి నెత్తుకోకపోతే మన బతుకేమన్నది అది కదా సార్ వీళ్ళ ఆందోళన. అంటే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు చూసుంటారు, ఈరోజు కొన్ని ఛానళ్ళలో టెలికాస్ట్ అయినాయి ఏ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నారు ఆయన.
అంటే ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్లు, అంటే పార్టీ పోస్టులు ఇప్పించడంలో ఆయనది కీలక బాధ్యత. పార్టీ గురించి అప్డేట్లు సార్ తీసుకునే జీతం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ది, చేసే పని తెలుగుదేశం పార్టీది. ముఖ్యమంత్రి గారికి పనిచేస్తే ఓకే, ముఖ్యమంత్రి గారికి పనిచేయట్లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ గ్రూపుల్లో ఏవైతే ఇస్తున్నారో ఎంత అన్యాయం సార్ ఇది. మీరు డీజీపీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, దాన్ని మీరు ఎంతవరకు దాన్ని నమ్ముతున్నారు? ఇంకోటి, మీరు డైరెక్ట్ గా హెలికాప్టర్ లో డబ్బులు పంపిణీ తీసుకెళ్తున్నారు, క్యారీ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మీద తప్పకుండా అండి. ఇప్పుడు అవునా, నిజంగానా? 100%. అప్పుడు మోడీ కూడా ఫ్లైట్ లో తిరుగుతుంటే, హెలికాప్టర్ లో తిరుగుతున్నారు. రేపు మహబూబ్ నగర్, కర్నూలు వస్తున్నారు, మరి మోడీ తీసుకొస్తారు. మా దగ్గరే ఉంటాయి ఇప్పుడు వాళ్ళైతే రిచ్ పీపుల్, రిచ్ పార్టీ, సూపర్ రిచ్ కదా. కాదు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు వ్యవస్థల దుర్వినియోగం గురించి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఇది ఇచ్చాడు, ఏది జీవో, ఏది ఏవి వెంకటేశ్వరరావుని లేకపోతే కొంత ఇద్దరు ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేస్తా ఇచ్చాడు, బాగానే ఉంది. రోజు తిరగకుండా 24 గంటలు తిరగకుండా ఆయన దాన్ని మార్చేశాడు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నాడా? ఎలక్షన్ కమిషన్ కింద పనిచేసేటట్టయితే ఎలక్షన్ కమిషన్ ఆయన అప్రూవల్ తీసుకున్నాడా కొత్త జీవో ఇవ్వడానికి? ఎలక్షన్ కమిషన్ ఆయన చేయమంది, ఏమని ట్రాన్స్ఫర్ చేయమంది, చేశాడు, ఓకే. కాబట్టి ఆయన ఓకే. కానీ మళ్ళీ దాన్ని రద్దు చేసి కొత్త జీవో వేయటానికి ఎలక్షన్ కమిషన్ అనుమతితోనే చేశాడా? చంద్రబాబు నాయుడు కింద, ఇది చంద్రబాబు నాయుడుకి కింద చేశాడని క్లియర్ కనపడుతుంది. ఎందుకు చేశాడు? ఆయన అపాయింట్ చేసుకున్న మనిషి కాబట్టి, ఆయన ప్రాపకం ఉన్న మనిషి కాబట్టి, అలా వ్యవస్థలు మొత్తం దుర్వినియోగం చేస్తున్నాడు అనే దానికి. ఎందుకని అటువంటిప్పుడు డీజీపీ లేదా హెలికాప్టర్లో ఎందుకు జరిగే ఉంటాయి? జోపుడి గారు సార్, ఈ బేస్లెస్ అలిగేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ చెప్పండి. నేను డైరెక్ట్ గానే వస్తున్నా, మధ్యలో మీరు ఇండైరెక్ట్ గా కంగారు పడబాకండి. విమానాల్లో మీరు వస్తేమో మీ దగ్గర డబ్బులుండవు, మీ దగ్గర బూడిద ఉంటుంది. హెలికాప్టర్లో చంద్రబాబు నాయుడు గారు ఎదిగితేమో హెలికాప్టర్లో డబ్బులు సంచులు ఉంటాయి. కారులో పోయేమో డీజీపీ దగ్గరేమో దానిలో డబ్బులు ఉంటాయి. ఎవరైనా నమ్మాలి కదా. ఈరోజు వీళ్ళు సీరియస్ ఆఫ్ చాలా పెద్ద ఆఫెన్స్ని వీళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరేమంటున్నారు? పెట్టుకుంటే కేసు పెట్టుకోండి, అది ఎప్పుడో తేలుతుంది కదా అని ఆలోచనలు. ముందు బురద పోస్తామన్నారు వీళ్ళు, బురద పూసి మీరు కనుక్కోండి అనే దశలోకి వెళ్తున్నటువంటి నేపథ్యం. ఎందుకు బేస్లెస్ అంటున్నానంటే, మీరు ఇచ్చేటప్పుడే ఇవ్వండి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి మీరు స్పష్టంగా, మీరు ఠాకూర్ తీసుకెళ్తున్నాడు, ఏం చేశారు మీరు పట్టుకోవచ్చు కదా ఒకళ్ళు అనుకుంటే. ఠాకూర్ని చూస్తున్నట్టుగా ఠాకూర్కి ఏమన్నా ఎన్నికల కమిషన్ ఏమన్నా ఒక లెటర్ రాసిందా? లేకపోతే నీ మీద అలిగేషన్స్ ఉన్న మీరు దాదాపు 2 నెలల నుంచి ఠాకూర్ను మార్చాలి. ఈ రోజు ఏం చెప్తున్నారు? 35 కోట్లు తీసుకెళ్ళని చెప్తున్నారు. ఇంతకుముందు మార్చాలన్నప్పుడు కూడా ఏ అలిగేషన్ ఉందని రజనీ గారు ఒకసారి అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్చాలని చెప్పాం, తప్పేముంది? ఏ అలిగేషన్ ఉంది? బయాస్డ్ గా వితౌట్ ఎనీ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగితే, సాక్షాత్తు ప్రతిపక్ష నేత మీద హత్యా ప్రయత్నం జరిగితే హేళనగా ఒక బయాస్డ్ ప్రెస్ మీట్ పెట్టిన రోజే మేము చెప్పాం మార్చాలని. రజనీ గారు, అంతేగాని ఏం జరిగిందండి? కోడికత్తి విషయం ఏం జరిగింది? తెలుస్తుందండి. చెప్పండి. రఘునాథ్ బాబు గారి ప్రశ్నకి నా సమాధానం, రఘునాథ్ బాబు గారు అడిగిన ప్రశ్నకి నా సమాధానం. చీఫ్ సెక్రటరీ, దట్ పోస్ట్ ఈజ్ నాట్ బై ఛాన్స్, నాట్ బై చాయిస్, బై సీనియారిటీ, by worth of his efficiency automatic గా వస్తుంది. It doesn't mean that ఎవరి కింద పని చేయాలనేది రూల్ బుక్ ఫాలో అయ్యారా లేదా అనేది క్వశ్చన్. రవిచంద్ర గారు, సార్ రూల్ బుక్ ఫాలో అయ్యారా లేదా అనేది క్వశ్చన్. ఆయన ఇప్పుడు ఎవరి కింద పని చేయాలి? రజనీ గారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడబాకండి, లేకుండా మధ్యలో వినండి.
ఎస్ అది పద్ధతిలోకి రెండు కొద్దిగా పద్ధతులు నేర్చుకోండి, బాగానే ఉంటుంది. రెండవది సిఎస్ గారు ఇచ్చినటువంటి జీవో ఎలక్షన్ కమిషన్ మాకైతే ఏదైతే ఇచ్చిందో ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దీనిలోకి రాడు కాబట్టి ఇస్తున్నామని చెప్పారు. అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళు అడిగిన దానికి ఉభయ కావాలి కాబట్టి ఒక జీవో రావటం, తర్వాత మళ్ళా దీన్ని రిమైండ్ చేస్తూ ఇంకో జీవో. ఇట్ డజంట్ మీన్ దట్ చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఇది కాదు కావాల్సింది, ఇది కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సిఎస్ మీద యాక్షన్ తీసుకుంది అనుకుంటున్నారా మీరు? డూ యూ మీన్ టు సే సిఎస్ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పాలని మీరు కోరుకుంటా ఉన్నారా? డీజీపీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాలని మీరు కోరుకుంటూ ఉన్నారా? గవర్నర్ దగ్గరికి బీజేపీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, అక్కడ ఇంపోజ్ చేయండి ప్రెసిడెంట్ రూలు అని గతంలో అడిగిన దానికి దీని సీక్వెన్స్ని మ్యాచ్ చేయదలుచుకున్నారా? ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ మీరు నాశనం చేస్తారండి? మీరిద్దరు కలిసి గవర్నర్ వ్యవస్థ నాశనం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ నాశనం చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ నాశనం చేస్తారు, ఈడీని నాశనం చేస్తారు. అంటే మీరిద్దరు కలిసి మీకు కావాల్సిన దానికోసం వ్యవస్థను నాశనం చేస్తామంటే మేము చూస్తూ కూర్చోవాలనా? చెప్పండి రజనీ గారు, మీరు అడగండి. ఏ తప్పు చేశాడు సిఎస్? ఏ తప్పు చేశాడు డీజీపీ? ఏ తప్పు చేశారు చెప్పండి. ఎలక్షన్ కమిషన్ అడగమని డీజీపీని 35 కోట్లు తీసుకెళ్తున్నామట కదా, దానికి జస్టిఫికేషన్ ఇవ్వమని అడగండి, చెప్తారు కదా అతను. సార్ నేను ఇప్పుడు సిఎస్ గారైనా డీజీపీ గారైనా ఏబి వెంకటేశ్వరరావు గారిని వీళ్ళు ఏదైతే పాత లిస్టు ప్రకారం ఇచ్చారో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారు. మరి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ ఓబే చేస్తూ తక్షణమే అంటే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వాళ్ళు ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని మార్చే ముందు వాళ్ళ పైన సుప్రీం అయిన సిఈసి ఆర్డర్స్ని తీసుకున్నారా, పర్మిషన్ అడిగారా అనేది స్ట్రైట్ క్వశ్చన్. ఎవరి కింద పనిచేస్తున్నారో రూల్ బుక్ ప్రకారం వాళ్ళకి ఆన్సర్బుల్ కాదా సార్? రూల్ బుక్ ప్రకారం వాళ్ళకి ఆన్సర్బుల్ అసలు మనందరం ఇంకా డిబేట్లకి ఎందుకంటే అక్కడ జరుగుతున్న చర్చించడానికే, మనం ఏదో చేయడానికి కాదు, మనము అక్కడ జరుగుతున్న చర్చించడానికే. ఆ చర్చించే క్రమంలో జరుగుతున్నది చెప్తున్నాం. అంటే సిఎస్ని కూడా మారుస్తారు, ప్రజలేమో చంద్రబాబు కాదండి. సో మచ్ బయాస్డ్నెస్ అంటే టెక్నికాలిటీస్ పక్కన పెడితే జూపుడి గారు డబ్బులు హెలికాప్టర్లలో కారుల్లో విచ్చలవిడిగా అధికార పార్టీ తీసుకెళ్లి పంపిణీ చేస్తుంది అనే దాన్ని కేవలం తప్పుడు ఆరోపణని కొట్టిపారేస్తారా? ఇంకేమన్నా ఉన్నాయా? సీరియస్ యాక్షన్ లోకి రాబోతున్నామండి. ఎలా సీరియస్ యాక్షన్ లోకి రాబోతూ ఉన్నాం. ఎలా అంటే చూద్దురు, తెర మీద చూద్దురు, ఆగండి, తెర మీద ఆపేస్తున్నారు, తెర మీద చూద్దామంటే ఆపేస్తున్నారు, మళ్ళీ మీరు తెర మీద చూడమంటున్నారు, ఎట్లా లీక్ చేయకూడదు. రైట్. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు మనం వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎన్నికల్లో పరస్పరం ఆరోపణలు ఓకే, పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు, డబ్బుల ఆరోపణలు, ఎలక్షన్ కమిషన్ ఆరోపణలు, ఇవన్నీ. కానీ నిజంగా జనంకి ఈ విషయాలన్నీ జనం కన్సిడర్ చేసి ఆలోచించే పరిస్థితి కనిపిస్తుందా? ఓన్లీ రాజకీయ పార్టీల మధ్య ఊరికే చర్చకు లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలకు పరిమితమైపోతుంది? డెఫినెట్గా ఎంతో కొంత ప్రభుత్వం ఏ రకంగా వ్యవస్థల్ని ఉపయోగించుకుంటుంది, దుర్వినియోగం చేస్తుంది అనేది ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలు అంత సీరియస్గా దాని గురించి ఆలోచించి ఓటేస్తారా? ఇక ఏమైందంటే ఇక మన రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ఈ గొంగళ్ళలో తింటా అన్నం తింటా ఎత్తుకున్నట్టు అది చేసేవన్నీ అయ్యే, దానిలో మంచి ఎత్తుక్కోవాలి, ఇష్టం వచ్చినట్టు అన్ని వీటిని కూడా అదేదో ఒక రాజు, పూర్వం ఏదో రాజులు ఉండేవాళ్ళే, ఇక ఆ టైపు ఆ రాజుల్లో కూడా చాలా ఢిల్లీ చూసి నేర్చుకున్నారేమో, ఢిల్లీ చూసి నేర్చుకున్నా అండి. అసలు ఒక ముఖ్యమంత్రి అనొచ్చా అండి, నేను నువ్వు కేసు పెడితే నేను 4 కేసులు పెడతా అని ముఖ్యమంత్రి జమానాలే, ఇప్పుడు కాదు కదా. మొన్న మధ్య కూడా అన్నాడండి. తర్వాత ఏమిస్తాడు, రిటర్న్ గిఫ్ట్ 500 కోట్లు ఇస్తాడా అంటే, నువ్వు 500 కోట్లు నేనే పారేస్తా, నువ్వు ఇచ్చాను ఒప్పుకుంటున్నావు కదా, రిటర్న్ 500 ఇస్తాడా? అట్లంటే నువ్వు 500 ఇచ్చావనే కదా రిటర్న్. ఇవన్నీ నేనేమంటున్నానంటే, ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి చంద్రబాబు వాళ్ళు చీఫ్ సెక్రటరీ చేత అలా సంతకం పెట్టియటం చాలా తప్పు. ఆ చీఫ్ సెక్రటరీ వాళ్ళని అడగాల, మీరు ఇలా నన్ను అడిగారు, నేను ఇచ్చాను, వాళ్ళు మార్చమన్నారు,
ఒకవేళ అడగకుండా చేస్తే ఎలక్షన్ కమిషన్ కదా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది తీసుకుంటుందేమో. తప్పకుండా. రవిచంద్ర గారు క్లుప్తంగా క్లోజ్ చేస్తూ అసలు జనాలు ఇవన్నీ థింక్ చేస్తారా? ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఏబి వెంకటేశ్వర ఏం చేస్తున్నారు, లేకపోతే ఠాగూర్ 35 కోట్లు తీసుకెళ్లారా, హెలికాప్టర్లు డబ్బులు తీసుకెళ్ళారు, ఇవన్నీ జనంకి సంబంధించి ఇది మేజర్ ఇష్యూ ఏనా, మేజర్ పాయింట్స్ అయినా ఇవన్నీ? చదువుకున్న ఓటరు, యంగ్ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం ఓటర్లతో పాటు 35 ఏళ్ల లోపల ఉన్న ఓటర్లు అందరూ కూడా వాళ్ళకి మించిన ఏజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అప్ టు డేట్ ఉంటున్నారు సార్. స్మార్ట్ ఫోన్ వాడి అవన్నీ చూసేవాళ్ళు ఎవరికి క్లారిటీ రాదు, అంత కన్ఫ్యూజన్ అయినా కూడా చాలా తెలివిగా సార్ మనం అబద్ధం చెప్పొచ్చేమో, మనం కవర్ చేసుకోవచ్చేమో. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఒక్కటి మేమేదో డీజీపీ ఠాకూర్ గారిని మార్చమంటే గింజుకుంటున్నారు కదా. 2009లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మీరు ఎస్ఎస్పీ యాదవ్ గారిని మార్చమని అడిగినప్పుడు మాత్రం మీకు ఒక న్యాయం. అంటే మీరు బయాస్గా అనిపించినప్పుడు మార్చమంటే రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారా లేదా? మీరు ఎందుకు మీలా గింజుకున్నారా? అంటే మీకు ఎందుకు అంత ఓటమి భయం? ఆల్రెడీ ఓడిపోతున్నామని ఎన్ని చర్యలు చేస్తారు? ఒకవైపు నకిలీ అభ్యర్థులు, ఒకవైపు నకిలీ పొత్తులు, ఒకవైపు ఒకవైపు నకిలీ పొత్తులు, నకిలీ పార్టీలు, ఒకవైపు ఉన్న బయాసుడ్ అధికారులు, ఎన్ని రకాలుగా ఎలక్షన్ ప్రభావితం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆ పసోపాలు పెడుతూ నేషనల్ నుంచి ఫరూక్ అబ్దుల్లా అని చెప్పించి అబద్ధాలు చెప్పిస్తారు, అరవింద్ కేజ్రీవాల్ చెప్పించి ఆకాశాన్ని చూపిస్తారు. అసలు ఏంటండి మీరు విచిత్రమైన మానసిక స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఒక విచిత్రమైన మానసిక స్థితిలో జూపుడి గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్ జూపుడి గారు ఫైనల్ గా ఈ అవస్థలు చూస్తుంటే నవ్వు వస్తుందండి. ఇప్పుడు ఒక్క నిమిషం, అరవింద్ కేజ్రీవాల్ ఆకాశం చూపించడం కోసం కాదు, ఢిల్లీ పవర్ ఏంటో చూపించడం కోసం అరవింద్ కేజ్రీవాల్ ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్ పవర్, జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా చూపిస్తాడు. మూడవది జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఎదుర్కోలేక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఇది భయం లేదు. రెండవది ఆయన ఒక్కడుగా వస్తే బాగానే ఉండేది. టీఆర్ఎస్, బీజేపీ, దొంగల్ని మొత్తాన్ని బయట పెడుతున్నాం, దొంగల్ని మొత్తాన్ని బయట పెడుతున్నాం. చూడాలి మీరు 3D అద్దాలు పెట్టుకొని చూస్తే 3 ముఖాలు కనపడుతున్నాయి మీకు. మీకు దృష్టి దోషంతో మామూలు త్రీడీ అద్దాలు పెట్టుకోండి. చేస్తున్నటువంటి కుట్రల్ని చెప్పే క్రమంలో ఆగండి. మీరు అంటున్నారు ఓడిపోతున్న భయం మాకు కాదు, ప్రజలందరూ దీన్ని భావిస్తున్నారు. ఇవన్నీ అసలు మీకు ఓటేరని భయం మీరు భయపడుతుంది. ఓడిపోతున్న భయం మీలో ఉంది, మాలో కాదు. మాలో ఉంది ధైర్యం, మాలో ఉంది అభివృద్ధి, మేము చేసే సంక్షేమం. మీరు ఎన్ని చేసినా మేమే గెలుస్తాం. ఒక్క విషయం, వాడ తెలుగుదేశం జూపుడు గారు మమ్మల్ని బీజేపీని, వైసీపీని, అదే ఇంకొకళ్ళు ఎవరు కేసీఆర్ని కలిపి ఓ మాట అన్నారు. ఓకే, మరి పవన్ కమ్యూనిస్టులు కూడా ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 13 days ఉంది. 13 days లో ఇంకా ఎన్నెన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తాయో చూద్దాం. ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర సీరియస్ ఎలిగేషన్స్ డీజీపీ మీద ఉంది. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, రేపు కోర్టు నుంచి ఎట్లాంటి ఆర్డర్స్ వస్తాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చూస్తూనే ఉండండి TV9.